లేదంటే మనకి జ్యుడిషియరీ పవర్ ఉంటే గెలిచేస్తారా? లేదంటే లీగల్ కెపాసిటీ ఉంటే గెలిచేస్తారా? ఇక్కడ కావాల్సింది మనకి అండగా ఉండే, మనకి సమస్యలను పరిష్కరించే ఆలోచన విధానం కావాలి. మనందరినీ ఏకీకృతం చేసే ఒక ఆలోచన విధానం ఉండాలి, ఒక ఐడియాలజీ ఉండాలి. అది నేను ఆలోచించే వచ్చాను. ఇది నేను 14-15 ఏళ్ళ నుంచి నేను ఎప్పుడు చదువుకోవడానికి నేను ఎందుకు చదువుకోలేదంటే, నాకు స్కూల్లో చెప్పే చదువుకి బయటికి నాకు వ్యత్యాసం నాకు నచ్చలేదు. అందుకే నేను స్వతంత్రంగా చదువుకున్నాను. నాకు స్కూల్కి సంబంధం లేకుండా విడిగా చదువుకున్నాను. నాకు చిరాకు. నాకు స్కూల్లో చెప్పే చదువులు నా జీవితాన్ని నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు నా స్కూల్ పాఠాలు. అందుకే నేను విడిగా చదువుకున్నాను. నేను ముందుకెళ్ళింది పార్టీ పెట్టాక. నేను ఎందుకు పార్టీ పెట్టి 2014 మార్చి 14న ఎందుకు మాట్లాడానంటే, తెలంగాణలో హైదరాబాద్లో ఇక్కడ మేము సామాన్యుల కష్టాలు వినండి, సామాన్యుల తాలూకు అవమానం వినండి, సామాన్యుల తాలూకు గళం వినండి. ఆంధ్ర ప్రాంతం కానీ తెలంగాణ సామాన్యులు కానీ వీళ్ళెవ్వరికీ పొలిటికల్ డెసిషన్లో, వారికి పొలిటికల్ నిర్ణయాలు, రాజకీయ నిర్ణయాల్లో వారికి ఏ పాత్ర లేదు. ఈ రోజున మనకి ఉత్తరాంధ్రకు సంబంధించి ఇప్పుడు ఇందాక నేను వెళ్ళాను మధురవాడలో, ఇక్కడ మన ఐటీ సెంటర్ ఇందాక వెళ్తే అంటే ఎందుకు ఎలా వేర్పాటువాదాలు వస్తాయో చెప్తాను. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ అనే ఒక సంస్థకి, అమెరికాలో పెద్ద ఒక సంస్థకి వాళ్ళకి ఉండేది 5 ఎకరాలు అక్కడ అమెరికాలో. అయితే ఇక్కడ ఒక 25 ఎకరాలు ఇచ్చినట్టున్నారు ఇక్కడ. ఓకే, సంతోషం. మరి వారికి సంబంధం లేకుండా ఇన్నోవా సొల్యూషన్స్ అని ఇంకో సంస్థ ఉంది, వాళ్ళకి 15 ఎకరాలు ఇచ్చారు. ఓకే, నేను దాన్ని ఏమనుకుంటాం అంటే, మీరు చేసే పనికి ఎకరం సరిపోద్ది, 2 ఎకరాలు సరిపోద్ది, 5 ఎకరాలు సరిపోద్ది. మీరు 25 ఎకరాలు ధారాదత్తం చేసి పోనీ అదే న్యాయం ఉత్తరాంధ్రకు సంబంధించిన ఎంటర్ప్రెన్యూర్స్కి మీరు ఇచ్చారు. ఉత్తరాంధ్ర నుంచి విపరీతమైన ఒక 4-5 వేల ఉద్యోగాలు, 3,500 ఉద్యోగాలు తెస్తానని చెప్పి ఒక ఎంటర్ప్రెన్యూర్ వచ్చి అడిగితే, వాళ్ళు టీడీపీకి అనుకూలంగా ఉన్న వాళ్ళకి 25 లక్షల ఎకరానికి ఇచ్చి ఉత్తరాంధ్ర భూముల్ని, వాళ్ళకి మటుకు 3 కోట్లు 2 కోట్లకు ఎకరం. ఇది కడుపు మండుద్ది. ఇలాంటి పిచ్చి పనులే చేసి వీళ్ళందరూ తెలంగాణ వాళ్ళ చేత ద్వేషింపబడ్డారు. అలాగే మళ్ళీ ఇలాంటి పిచ్చి పనులు, ఇలాంటి స్వార్థపూరితమైన పనులు, ఇలాంటి ఆశ్రిత పక్షపాతం సంబంధించిన పనులు చేస్తుంటేనే మళ్ళీ ఇంకొకసారి వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయి. అందుకే నేను ఏంటంటే, ఇంకొకసారి మనం అలాంటి ఎఫర్ట్ చేయలేం, కష్టం అవుతుంది. నేను అందుకనే మీకు ప్రత్యేకించి నేను ఎందుకున్నానంటే, ఈ రోజున జనసేన పార్టీ కానీ లేకుండా కానీ ఉండుంటే, ప్రతి గ్రామంలో కానీ, ప్రతి నియోజకవర్గంలో కానీ, ప్రతి జిల్లాలో కానీ 2 వర్గాలు అయిపోయినాయి. ఈసారి నువ్వు దోపిడీ చేయి, ఈసారి నెక్స్ట్ టైం నేను దోపిడీ చేస్తాను, నేను దోపిడీ చేసినప్పుడు నీకు భాగం ఇస్తాను, నువ్వు దోపిడీ చేసినప్పుడు నాకు భాగం. ఇద్దరు దోపిడీదారులను ఎదుర్కోవాలంటే జన సైన్యమే ఉండాలి, జనసేన ఉండాలి. అందుకే జనసేన 3వ ప్రత్యామ్నాయంగా వచ్చింది. అంటే ఉత్తరాంధ్ర అంటే ఏంటి? దోపిడీకి చేసుకోవడానికా? అంటే ఇక్కడ చెరువులు కబ్జాలు అవుతాయి అంటే మెల్లిగా చెరువులు పూడికలు తీయరు, అలా కూర్చోబెట్టి. ఇప్పుడు విమ్స్ ఉంది, విశాఖపట్నం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. వెళ్తే గొప్ప ఆసుపత్రి, ఫెంటాస్టిక్ కార్పొరేట్ హాస్పిటల్ స్థాయిలో కట్టారు గవర్నమెంట్ వాళ్ళు. కానీ ఈ రోజున హాస్పిటల్ బెడ్స్ అన్నీ మూసేస్తున్నాయి, రూమ్స్ అన్నీ మూసేస్తున్నాయి. అక్కడేమో కేజీహెచ్లో కిటకిటలాడుతూ ఉంటుంది. పాడేరు దగ్గర నుంచి, అరకు దగ్గర నుంచి అందరిని తీసుకొచ్చి ఇక్కడ ఒక్కొక్క బెడ్ మీద 3 పడుకోబెడతారు. ఇక్కడేమో బెడ్లన్నీ ఖాళీగా ఉన్నాయి. మరి ఏం చేయాలంటే, దీన్ని కూర్చోబెట్టి మెల్లిగా ఇలా క్షీణింపు చేసేసి, పని చేయకుండా చేసి, మెల్లిగా ఐటీ కంపెనీలకు లేదంటే ప్రైవేట్ హాస్పిటల్కు దారాదత్తం చేయడానికి. ఒకవైపు మీరు హెల్త్ సిటీ ఉందంటారు, హెల్త్ సిటీకి ల్యాండ్లు ఇస్తారు, మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా చంపేస్తారు. అంటే దీనికి ఎక్కడో ఒక చోట దీని దోపిడీ నాపకపోతే ఇలాంటి తిరుగుబాట్లే వస్తాయి. నేనేమనుకున్నానంటే, దీన్ని తిరుగుబాట్లు అంటే మనం కూర్చొని సినిమాల్లాగా విప్లవాల కత్తులు కటార్లు కాకుండా ఒక ప్రజాస్వామిక విప్లవం కావాలి. ఇది తక్కువ విప్లవం కాదు. దెబ్బలు తినడానికి సిద్ధంగా ఉండాలి, రక్తం కార్చడానికి, రక్తం చిందించడానికి సిద్ధంగా ఉండాలి. అన్నింటికి ప్రాణాలు పోగొట్టడం ఆఖరి అస్త్రం. నేను దానికి సిద్ధపడే వచ్చాను. కానీ వీటన్నిటికంటే కూడా చాలా బలంగా వాదనని, మన దోపిడీని చెప్పగలిగి నిలవరించగలిగే స్థాయిలో ఆత్మస్థైర్యం ప్రతి ఒక్క జన సైనికుడికి పేరున ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను ఏ ఒక్కరికి కూడా పార్టీలోకి వస్తుంటే ప్రతి ఒక్కరికి పేరు పెద్ద నాయకులందరికీ కూడా మేము పనిచేస్తాం అనుకుని నేను ఒకటే చెప్పాను. నేను చాలా ఆశయాలతో వచ్చాను. నేను కూర్చొని కాంప్రమైజ్ అయ్యే వ్యక్తిని కాదు. ఎందుకంటే అందరూ రాజకీయ నాయకులు కాంప్రమైజ్ అయిపోయి పవర్ ప్లే అటాక్ వచ్చారు. పవన్ కళ్యాణ్ కానీ, జనసేన పార్టీ కానీ, నేను అలాంటి ఉద్దేశాలతో ఏదో ఒక మార్పు, ఒక బలమైన మార్పు తీసుకురావాలి, పెను మార్పులు తీసుకురావాలి మన సమాజంలో.
బాధ్యత కూడిన ప్రభుత్వాలను రావాలి, వాటికి అనుగుణంగా కృషి చేయాలి. అందుకు వచ్చిన జనసేన పార్టీ. అలాగే జనసేన నాయకులు ఎవరు వస్తున్నారు, నేనేం చెప్తున్నానంటే, నేను ఏ ఒక్కరికి కూడా నేను చెప్పాను, ఎవరన్నా మనస్ఫూర్తిగా వస్తారు, మీరు మనస్ఫూర్తిగా పార్టీలోకి రండి, కానీ సీట్లు ఆశించి అయితే నా దగ్గరికి రావద్దు. ఎందుకంటే నాకు ప్రతి ఒక్కరిలో నచ్చింది ఏంటంటే, మేము సీట్లేం ఆశించలేదు, మేము కూడా విసిగిపోయాం, మేము అలసిపోయాం, మేము మీకు అండగా ఉంటాం, పార్టీ కోసం పనిచేస్తాం, ఏదో చాలా సామాజిక మార్పు కోసం మేము వచ్చాం, కానీ జరగలేదు, ఈసారి చాలా బలంగా జరుగుద్ది అని చెప్పి ప్రతి ఒక్కరూ నేను కోరుకుంటుంది కూడా. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.